మరి ఆయన తోటి ఫేస్ టు ఫేస్ సీన్లు చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఆయన ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే ఆయన ఏమైనా మీకేమైనా కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా ఎప్పుడన్నా చేసేటప్పుడు? ఇన్పుట్స్ ఇచ్చారు, కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఈ ఫిల్మ్ మొత్తం ఇస్ లైక్ జేపీ సర్స్ ఐడియా. ఒక స్క్రిప్ట్ యాక్చువల్లీ ఇస్ జేపీ సర్స్ ఐడియా. సో ఈ మూవీ మోస్ట్లీ ఐ థింక్ సీన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లైక్ జేపీ సార్ ఎప్పుడు సెట్ లోనే ఉంటారు. సో జేపీ సార్ నాకు ఒక క్లారిటీ ఇస్తారు, లైక్ కాదు నువ్వు ఇలా చేయాలి. డైరెక్టర్ మాత్రమే కాకుండా సార్ కూడా మీకు సార్ కూడా చాలా ఇన్పుట్స్ ఇస్తారు. బికాస్ ఐ థింక్ స్క్రిప్ట్ వైజ్ జేపీ సార్ ది కూడా ఐడియా ఉంది స్క్రిప్ట్ లో. సో ఒరిజినల్ ఐడియా వచ్చి జేపీ సార్ ది. సో సో అందుకే లైక్ సార్ కి ఒక ఐడియా ఉంటుంది. సో మోస్ట్లీ నేను ఏమైనా సీన్ చేస్తే కాదు ఇది ఇలా చేయాలి అనే ఒక ఇన్పుట్ ఇస్తూనే ఉంటారు. కానీ సీన్ చేసిన తర్వాత లైక్ వెరీ గుడ్ యార్, సూపర్ సూపర్ అనేసి హీ యూజ్డ్ టు సే. సో అది ఒక కాంప్లిమెంట్. అండ్ ఏంటి అన్ని ఒకే టేక్ లో చేసేస్తావా నువ్వు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అన్నమాట. కాదు సార్ చెప్తారు అప్పుడప్పుడు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ నైస్ కాంప్లిమెంట్ ఐ గాట్. ఎప్పుడైనా ఆయన ఎక్కువ టేకులు తీసుకొని మీరు చాలా తక్కువ టేకులు తీసుకుని, అంటే సింగిల్ టేక్, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినాయా? లేదండి, అంటే కాదు అంటే మీ ఇద్దరు కలిసి చేసేటప్పుడు కాదండి. అంటే సార్ ఇది వచ్చి లైక్ సార్ ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ సార్ కి ఐడియా ఉంది స్క్రిప్ట్ మీద, బికాస్ సార్ దే కదా ఆయన సార్ కి తెలుసు. అండ్ ఆల్సో క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సార్ కి రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఆ ఒక క్యారెక్టర్ కి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది. సో ఇట్స్ దట్స్ వై ఐ డోంట్ థింక్ సార్ తో నేను కంపేర్ చేస్తే నేనేం లేదు యాక్చువల్లీ. సో యా ఐ థింక్ మీరు కూడా ఎలాంటి ప్రెజర్ లేకుండా స్టార్టింగ్ నుంచి అలా చేసుకుంటూ వచ్చారా? కంఫర్ట్ గానే చేసుకుంటూ వచ్చారా? అంటే నాకు అసలు ప్రెషర్ అనిపించలేదు సార్. బికాస్ టోటలీ అందరూ సెట్ లో చాలా కంఫర్టబుల్ గా ఉన్నారు. బికాస్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నేను వర్క్ చేసింది. చోటా సార్ తో అందరూ చెప్పారు లైక్ బిఫోర్ నేను ఫస్ట్ టైం చోటా సార్ తో వర్క్ చేస్తున్నాను, అందరూ నా టీం మొత్తం చోటా సార్ చాలా స్ట్రిక్ట్, ఏదైనా బాగాలేదంటే ఇది చేసేస్తారు, లైక్ ఇది క్యాన్సిల్ చేసేస్తారు, షూట్ మొత్తం క్యాన్సిల్ చేసేస్తారు, మీరు బాగా యాక్టింగ్ బాగా చేయలేదంటే అంతే ప్యాకప్ చేసేస్తారు అనేసి. అయ్యో చోటా సార్ ఇలా ఉంటారా అలా ఉంటారా అనేసి నేను వెళ్ళాను భయంతో. కానీ ఫస్ట్ సీన్ చేశాను, ఫస్ట్ టేక్ అయింది. దాని తర్వాత ఐ థింక్ చోటా సార్ వచ్చి ఏంటి అందరినీ భయం పెట్టేస్తావా నువ్వు, దయ్యం పిల్ల అనేసి నా పేరు మొత్తం దయ్యం పిల్ల అనే పిలుస్తారు. దాని తర్వాత ఆయన పెట్టేశాడు ఆ పేరు, దయ్యం వచ్చేసింది బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చేసింది దయ్యం అనేసి. ఐ థింక్ చోటా సార్ లైక్డ్ మై యాక్టింగ్. అండ్ అదే బెస్ట్ కాంప్లిమెంట్ మీకు కూడా. యా వెరీ, ఆయన కూడా చెప్తూనే ఉంటారు లైక్ నీకు మేము లైక్ ఐ డోంట్ హ్యావ్ టు టీచ్ యూ, నీకు అన్ని చెప్పాల్సిన పని లేదు, అది చేసేస్తుంది అది ఇట్స్ లైక్ వెరీ బిగ్ ఆర్టిస్ట్. అప్పుడప్పుడు చెప్తూనే ఉంటారు హాలీవుడ్ ఆర్టిస్ట్ వచ్చేసింది అనేసి. సో ఐ థింక్ దట్ వాస్ ఆల్సో వెరీ నైస్ కాంప్లిమెంట్ ఫ్రమ్ చోటా సార్. సో వీళ్ళందరితో వర్క్ చేసినప్పుడు నాకు ఏదో ఒక ఎక్స్పీరియన్స్ తో వర్క్ చేసినట్టు అనిపించింది. లైక్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ లైక్ ఆర్టిస్ట్ కంఫర్ట్ చూస్తారు. లైక్ జేపీ సార్ గానీ, చోటా సార్ గానీ, భరద్వాజ్ సార్ గానీ. భరద్వాజ్ సార్ తో చెప్పాల్సిన అక్కర్లేదు, లైక్ సార్ ఇస్ లైక్ వెరీ వెరీ చిల్ ఇన్ ద సెట్. లైఫ్ కూడా చాలా చిల్ గా ఉంటారు. సో చాలా నేర్చుకున్నాను నేను. లయా మ్యామ్ ఇస్ లైక్ వన్ మోర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. సో వీళ్ళందరూ చూస్తే నేను ఒక్కటి మాత్రం నేర్చుకున్నాను, పేషెన్స్. చాలా ఓపిక ఉంటాయి, అది ఎందుకో తెలీదు. లైక్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ దే హావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ ద సెట్. మీకు అంత ఎక్కువగా ఉండేది కాదు ఈ సినిమా చేసేటప్పుడు ఓపిక అనేది? పేషెన్స్ ఓపిక ఉంది, కానీ వీళ్ళని చూస్తే ఆ ఒక ఓపిక, ఆ ఒక ఎనర్జీ, ఆ ఏజ్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా ఉంటారు. నేను ఈ ఏజ్ లో చాలా ఒకలా లేజీగా ఉంటాను, కానీ చోటా సార్ ని చూస్తే పొద్దున్నే మార్నింగ్ 4 o'clock లేసి సెట్ లో ఉంటారు,
ఎవ్రీథింగ్ ఇస్ లైక్ టైం. అండ్ జేపీ సార్ కూడా పంక్చువాలిటీ అనేది బాగా మెయింటైన్ పంక్చువాలిటీ చాలా మెయింటైన్ చేస్తారు. అండ్ భరద్వాజ్ సార్ ఆ ఒక సెట్ లో యాక్చువల్లీ ఏదో కాలికి ఏదో ప్రాబ్లం అయింది సార్ కి, ఆయనకి. కానీ హీ వాజ్ విత్ దట్ లెగ్ హీ యూస్ టు కమ్ టు ద సెట్ ఎవ్రీ డే. సో ఎవ్రీ డే అక్కడ సెట్ లో ఉంటారు. సో ఆ ఒక ప్రొఫెషనలిజం చూస్తే నాకు నేనేం లేదు అనిపించింది. లైక్ ఐ హావ్ టు లెర్న్ అ లాట్, చాలా ఉంది ఇంకో నేర్చుకోవడానికి. సో ఆ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు. ఓకే, అంటే నేనేం లేదు, నథింగ్. ఈ మూవీ చేసేటప్పుడు మీ మేనత్త ఫోన్ చేసేవాళ్ళ, మీకు కనుక్కునేవాళ్ళ ఎట్లా ఉంది ఏంటి? అత్త కాల్ చేస్తారు అప్పుడప్పుడు, లైక్ ఏం జరుగుతుంది. అండ్ అత్త కూతురు కూడా ఈ ఫిలిం లో యాక్ట్ చేసింది. అవునా? ఆమె అత్త కూతురు నా కజిన్ విభా అనేసి, నా చైల్డ్హుడ్ క్యారెక్టర్ విభా చేసింది. అవునా? ఓకే, మీ క్యారెక్టర్ ఆమె కూడా చేసేసి. అమూదా క్యారెక్టర్ నేను చేశాను, నా కజిన్ చేసింది. సో అత్త అప్పుడప్పుడు కాల్ చేస్తూ లైక్ షీల్ బి లైక్ ఆస్కింగ్. ఎప్పుడు రాలేదు సెట్స్ మీదకి? రాలేదు తను. సెట్ యాక్చువల్లీ ఇది షూటింగ్ భోపాల్ లో జరిగింది. సో అత్త ఇక్కడ షూటింగ్ లో బిజీ ఉన్నారు, సో రాలేదు. ఓకే, ఇప్పుడు రాలేదు. కానీ నేను విభా కలిసి వర్క్ చేసాము. కానీ మీ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అవకాశం లేదు కదా, ఎందుకంటే కాదు. కానీ షూట్ ఒకే రోజు ఉండింది, లైక్ ఒక 2 days దాన్ని షూట్ అక్కడ జరుగుతుంది, నాది కూడా జరుగుతుంది. సో అప్పుడు లైక్ అప్పుడు కలుసుకున్నారు సెట్స్ మీద. అదే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా. అది విభాది ఫస్ట్ ఫిలిం ఇది. ఎంత ఏజ్ ఉంటుంది విభాకి? ఓన్లీ 7 years, 6 years. I think now she's 7 years అంతే. సో జస్ట్ 7 years. సో వచ్చి నాకు చెప్తుంది లైక్ ఐ ఎంజాయ్డ్. ఫస్ట్ టైం ఇది, కానీ నేను కూడా ఫస్ట్ ఫిలిం ఇది. నేను అస్సలు అనుకోలేదు ఇంత ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మ్ చేస్తుంది అనేసి. నాకు అప్పుడప్పుడు వచ్చి కూడా చెప్తుంది షార్ట్ అయ్యాక, లైక్ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోల్ చేయడానికి. బికాస్ ఆ చైల్డ్హుడ్ రోల్ కూడా లైక్ సేమ్ అమూదా రోల్ కదా. ఉంటుంది. కానీ చాలా లైక్ అత్తకి కాల్ చేసి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఈ రోల్ ని, ఇంట్లో కూడా వచ్చి ఇలాగే నేను బిహేవ్ చేస్తాను అంటే మా అత్త భయంతో ఏంటిది ఇలా చెప్తుంది, నువ్వు ఇంటికి రావద్దు అక్కడే ఉండు. సో యా, ఐ థింక్ ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ ఫ్యామిలీ. సో బాగుంది అది. ఇది అంటే రేర్ అకేషన్ లాంటిది కదా ఇది. ఒకటే మొత్తానికి తను స్టార్టింగ్ గ్రే షేడ్స్ తో ఉన్నటువంటి క్యారెక్టర్ తో స్టార్ట్ చేసింది కెరీర్. ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ విభనయన. అత్త కూతురు. సో సెట్స్ మీద వీళ్ళు ఓన్లీ ప్రొఫెషనల్స్ గా అంతవరకే ఉండేవాళ్ళ? లయ్య కానీ అలాగే జగపతి బాబు గారు కానీ ఏమన్నా పర్సనల్ విషయాలు కూడా ఎప్పుడైనా షేర్ చేసుకొని ఒక మంచి విషయాలు ఏమన్నా, అంటే ఇది వరకు వాళ్ళు మూవీస్ చేశారు కదా, అప్పుడు ఏమన్నా ఇప్పుడు మీ మేనత్త తోటి ఆయన చేశారు కాబట్టి అవి ఏమన్నా షేర్ చేసుకునే వాళ్ళ అప్పుడు మెమరీస్ ఏమన్నా? అంటే లైక్ టైం ఉండేటప్పుడు లైక్ సార్, లయా మ్యామ్, మేమందరం కూర్చొని లైక్ వీల్ టాక్. అండ్ చోటా సార్ కూడా చాలా లైక్ స్టోరీస్ అని చెప్తారు, అతనిది ఒక స్టోరీస్. అండ్ జేపీ సార్ కూడా లైక్ పర్సనల్ స్టోరీస్, మొత్తం ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చెప్తూనే ఉంటారు. ఐ వాస్ లైక్ వావ్, ఇంత ఉందా? సో నాకు కూడా ఇంకా టైం ఉంది అలాంటి ఒక లైఫ్ నేను లివ్ చేయాలంటే లైక్ నాకు కూడా టైం ఉంది. సో ఐ ఆల్సో లైక్ took a lot of life lessons from people like that. Yes, sir.